ప్రజలు ఒక పార్టీని మెచ్చి దాన్ని నచ్చి ఆ వాగ్దానాలు ఇవన్నీ కూడా చూసి అరే కేసీఆర్ ఇచ్చిన దానికన్నా 10 రూపాయలు ఎక్కువిస్తున్నాడు కదా, ఇస్తామన్నాడు కదా. రెండోది కేసీఆర్ గారు బిడ్డ పెళ్లికి చేస్తే బిడ్డ పెళ్లికి పుస్తలు తాడుకుతులు బంగారం ఇస్తాన్నాడు కదా, ఇవన్నీ ఇస్తానన్నటువంటి వాడు 42% రిజర్వేషన్ అని చెప్పినోడు అది కూడా ఏకంగా రాహుల్ గాంధీతో చెప్పించిండు, సిద్దిరామయ్య గారితో చెప్పించి ఇంతమంది పెద్ద మనుషులతో చెప్పించిండు. మాట తప్పుతాడా అని చెప్పి ప్రజలంతా మిమ్మల్ని నమ్మి ఓటేశారు. అప్పుడు కేసీఆర్ గారు ప్రజలు మంచిగా నమ్మారా చెడుగు నమ్మారా, ప్రజలకు ఒక ఏది ఎక్కువ వస్తుందంటే అక్కడ పరిగెత్తే అలవాటు ఉంది కాబట్టి ప్రజలు తప్పకుండా అవకాశం ఇచ్చారు. మనం కూడా వారికి 2 సంవత్సరాలు అవకాశం ఇవ్వాలి, అని పని చేసుకొని ఇవ్వాలి. రోజు కాళ్ళల్లో కట్టెలు పెట్టి ఉరుకుమంటే ఎవడు ఉరుకడు. కాబట్టి మీరు ఆ పని చేయొద్దు అన్నాడు. ఆయన చెప్పిన విధంగానే 2 సంవత్సరాల తర్వాత తను వస్తున్నాడు. ఈరోజు రావడానికి కారణం ఏంటి అంటే అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైంది. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైంది. విఫలమైనటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పకపోతే తప్పవుతుంది ప్రతిపక్షానికి. కాబట్టి ఈరోజు కేసీఆర్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎంత మటుకు అమలైనవి, ఎందుకు అమలు కాలేదు, బడ్జెట్ బడ్జెట్ అవగాహన లేకపోతే రేపు 4th సీట్ నిర్మాణం చేస్తామంటున్నారు. ఇవన్నీ చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మొన్న ఇచ్చిన హామీల మీదనే బడ్జెట్ అవగాహన లేదని వాళ్ళే ఒప్పుకున్నారు.